ఏం చేస్తున్నావు అమ్మ ఈరోజు? ఇదిగో కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై. ఓకే, ఫస్ట్ ఏం చేసావు? కాకరకాయ కట్ చేసుకున్నావా? కట్ చేసిన దాన్ని కట్ చేసాక ఏం చేసావు? పసుపు ఉప్పు వేసి దీంట్లో ఇది పెట్టిన. అట్లా చేస్తే ఏమవుతుంది? దీంట్లో నీరంతా ఊరుతుంది. ఊరిన తర్వాత దాన్ని మెత్తగా పిండేసి ఆ వాటర్ అంతా పోయాక అప్పుడు అది వేయాలన్నమాట. ఒకవేళ మనకు విటమిన్స్ అవి ఇవి పోతాయని అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు, అట్లే వేసేసుకోవచ్చు. ఓకే, తినలేరు పుల్లగా ఉంటుందంటే ఇట్లా నాన్న తర్వాత వాటర్ అంతా వచ్చేస్తుంది. అదేలే. ముందు మసాలా దినుసులు అంటే పోపు దినుసులు వేసుకుంటావా? పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు తర్వాత జీలకర్ర, ఆవాలా? జీలకర్ర, ఆవాలు, ఇంకా లైట్గా చిట్టపట్టలు ఆడుతున్నాయమ్మా. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి కరివేపాకు, బాగా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత అంతలో ఏం చేయాలంటే మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఆనియన్స్ ఫ్రై అవుతుంది. అది ఉడుకుతున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు? మిక్సీకి వేస్తున్నావు అమ్మా? ఒక స్పూను జీలకర్ర వేయాలి. తర్వాత ఎల్లిపాయలు వేయాలి. ఒక 3 పాయలు ఎల్లిపాయలు వేసేయాలి. ఒక హాఫ్ స్పూను ధనియాలు వేయాలి. కోకోనట్ పౌడర్, కొంచెం కోకోనట్ పౌడర్ వేస్తున్నావా? దీన్ని మిక్సీకి వేసుకుంటున్నావమ్మా? కారం పొడి కూడా వేసేసి మిక్సీ పట్టేసి. కారం పొడి కూడా వేసావా అమ్మా? ఓకే ఓకే. ఇదిగో ఇది ఈ కాకరకాయలు అంత పిండి వేసి వాటర్ పిండడం ఇష్టం లేదు, అవి విటమిన్స్ పోతాయి అనుకున్న వాళ్ళు పిండని అవసరం లేదు. అది ఇప్పుడు కాస్త పసుపు కూడా వేసేసి సాల్ట్ కూడా వేయాలి. కొంచెం సాల్ట్తో నానబెట్టాము కదా కాయలను, చూసుకొని కొంచెం వేయాలి. చూసుకొని వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేస్తే
మంచిగా ఇది అవుతుంది. హైలో పెడితే మాడిపోతాయి, అది కుక్కగాలి. ఈ లో ఫ్లేమ్లో పెడితే అంత బాగా ఇది అవుతుంది. మూత పెట్టుకుంటావా? మూత పెట్టి ఇప్పుడు లిడ్ పెట్టేసి అంతలో ఇది పెట్టేసుకున్నాం. ఓకే, దీన్ని బాగా కలిగి పెట్టేసండి. ఇంకా క్రిస్పీ అవ్వాలా అమ్మ? ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ధనియాలు 1 స్పూను, జీలకర్ర 3-4 రెబ్బలు ఎల్లిపాయలు, తర్వాత కారపొడి, కొబ్బరి 1 స్పూను, కోకోనట్ పౌడర్ వేసేసి మిక్సీ పట్టాము. ఇది ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఓహో, చేదు ఉంటుందా ఇది? చేదు ఉండదు. చేదు ఉండాలి అంటే పైన తొక్క తీయకూడదు, బాగా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. చేదు ఉంది తినలేమంటే దాన్ని కొంచెం లైట్గా తొక్క అట్లా పీల్ చేసి తర్వాత సన్నగా ఇట్లా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి నీళ్ళ అట్లే వదిలేసేయాలి. నీళ్ళు వచ్చేసాయి దాంట్లో నుండి, అప్పుడు పిండేసేయాలి. ఓకే, ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలా? అయిపోయిందా? ఫ్రై అవ్వాలి. ఓకే. వావ్, అసలు చూడ్డానికి కూడా భలే ఉందమ్మా. అన్ని మసాలాలు బాగా వేగాయి. ఇట్లా ఉంటే పిల్లలు మంచిగా తింటారు. అవును, అస్సలు ఏరేకుండా తింటారు. మంచిగా ఉంది, నైస్. చిన్నప్పటి నుండి అలవాటుగా అవుతుంది. అట్లా పెడితే మంచిది పెద్దవాళ్ళకు, షుగర్ రాకుండా అట్లా యా 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 ఆ తొక్క తీయకుండా అట్లా చేసుకుంటే, ఇట్లా చేస్తే పిల్లకాయలు తింటారు. పిల్లకాయలు. ఓకే అమ్మా, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. అదిగో వేడి వేడి అన్నము వేసుకొని వావ్, ఇట్లా బాగా కలిపి వావ్, ముద్దలు పెడితే పిల్లలు బాగా హాయిగా తింటారు.